హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ షేర్. మన వీడియోలో పూనాలో ఉన్న విజిటింగ్ ప్లేసెస్ చూద్దాము. పూనాలో ఇది రైల్వే స్టేషన్, ఛత్రపతి శివాజీ టర్మినస్. ఇక్కడ ఇది రైల్వే స్టేషన్లో మనం ఇక్కడ ట్రైన్ దిగేసి మనము ఫేమస్ అయినటువంటి దగుడు షేట్ వినాయక స్వామి టెంపుల్కి వెళ్దాము. ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్సే ఉంది అప్రాక్సిమేట్గా టెంపుల్కి. ఇక్కడ ఓలా, ఊబర్ అలా క్యాబ్ బుక్ చేసినప్పుడు వాళ్ళు కిలోమీటర్కి 25 అనేసి ఛార్జ్ చేస్తున్నారు, అది గమనించుకోండి. ఇక్కడ టెంపుల్ బయట స్పెషల్ ఎంట్రీ కూడా ఉంటుంది, 100 రూపీస్ టికెట్. ఎక్కువ రష్ ఉంటే దాంట్లో వెళ్ళొచ్చు అనమాట. మనము ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మన క్యూలో ఇలా వెళ్ళాలి. రష్ లేనప్పుడైతే జస్ట్ 10-15 మినిట్స్లో దర్శనం అయితే అయిపోతుంది. ఈ టెంపుల్ ఒక దగుడు షేట్ అనే సేట్ పేరు మీద వచ్చింది. ఫస్ట్ 1893లో కన్స్ట్రక్ట్ చేశారంట. తర్వాత ఒక 3 ఇయర్స్కి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. మళ్ళీ 1967లో ఇప్పుడున్న ఐడాల్ అయితే రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ దగుడు షేట్ అన్న ఆయన పిల్లవాడు కోసం ఎక్కడో స్వీట్ షాప్ పెట్టాలనేసి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఇలా చేయడం జరిగింది. ఆయన పెట్టాడు కాబట్టి ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి ఆయన పేరు మీద ఆయన చాలా ఫేమస్ అవ్వడము ఆ ఏరియాలో. అలాగే ఆ స్వామికి, వినాయక స్వామికి అప్పటి నుంచి మనం గణేష నవరాత్రులు జరుపుకోవడం అదంతా మనకు అప్పటి నుంచి జరుగుతూ వస్తుందన్నమాట. ఏదైనా కోరికలు అలా కోరుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వస్తూ ఉంటారంట. స్మరామి వశిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. చాలా బాగా నచ్చింది కదా వీడియో. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ షేర్ అండ్. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్లో శనివారం కోట ఉంది. ఇంకొక వీడియోలో